ఏంటి ఏం అడగాలి సార్? పోలీస్ స్టేషన్ పరిధిలో వీడియో తీసుకుంటున్నాం. అరే చెప్పండి మీ సమస్య ఏంది చెప్పండి సార్. ఆల్రెడీ మీరు ఎఫ్ఐఆర్ చేయమంటే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాం. బాధ్యత అదే సార్, మేము ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మా పరిధిలో వచ్చింటే మేము చేస్తామని చెప్పేసి చెప్పారు సిఐ గారు. ఏం అడగాలి? పోలీస్ స్టేషన్ బయట వీడియో తీసుకుంటా అంటే అడగమైందండి. సుప్రీంకోర్టు, ముంబై హైకోర్టు పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీసుకోమని చెప్పింది. మీరు బయట తీసుకుంటా అంటే మిమ్మల్ని అడగాలంటే ఏం చెప్పాలి మీకు? అంటే రోడ్డు మీద బయట అన్ని మీ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగి తీసుకోవాలా సార్? రోడ్డు మీద మేము ఏం చేసుకోవాలన్నా కూడా మీ దగ్గరికి వచ్చి అడిగిపోవాలా? ఏం చెప్పాలి మీకు? మార్వాడీలు దాడి చేశారని 24 hours అవుతుంది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి. అక్కడ ఎన్నాటి సార్ ఉండి సార్ అడగాలగా. సార్ ఏం అడగాలి? అరే కంప్లైంట్ ఇచ్చారు సార్ వచ్చి సార్ ఇచ్చారు. ఏం అడగాలి? అసలు మేము ఏం చేస్తున్నాం అడగాలి చెప్పండి. ఏం అడగాలి? ఏంటి అడగాలి? ఏం అడగాలి చెప్పండి సార్. ఏం అడగాలి? అరే బాధితురాలు వాయిస్ తీసుకున్నామండి. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పింది కాబట్టి మేము వీడియో తీసుకుంటున్నాం. అరే మరి ఆ విషయం చెప్పమని బయటకు వచ్చి మేము పోలీస్ స్టేషన్ రానా? అయ్యో మీరు అందరూ ఏం అడగాలి? మేము మాట్లాడుకుంటున్నాం ఏంది? ఏ పక్క నిలబడి ఏం అడగాలి? సార్ని ఏం అడగాలి? మేము సార్ వాయిస్ తీసుకున్నప్పుడు సార్ని అడుగుతాం. విషయం చెప్పేది ఒక్క నిమిషము చెప్పండి. మీరు ఏంది చెప్పండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అసలు మేము ఏం మాట్లాడుతున్నాం మీరు లోపలికి వచ్చి మాట్లాడమంటారు? మేము మాట్లాడేందో మీకు తెలుసా? అసలు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి సార్. ఏం చేయాలి? అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్వాడి దాడి చేసిరనే విషయం నేను బయట తీసుకుంటున్నా. దానికి లోపలికి వచ్చి ఏం చేయాలి? ఏం అడగాలి సార్ని? ఏం అడగాలి సార్ని? చెప్పండి. ఏం అడగాలి చెప్పండి. పిటిషన్ ఇచ్చారు సార్, ఏమైందని సార్ సార్ మాకేం పనండి? ఆయన మీరు చూసుకున్నారు కదా. ఇప్పుడు పిటిషన్ చూసేది ఏంటిది? ఇక్కడ మేము ఏం చేస్తారేమండి? అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు బరాబర్ తీస్తారు వీడియో. మీకు ఏమైనా ఉన్నాయంటే ఎఫ్ఐఆర్ చేసుకోండి. పేర్లు ఇచ్చేదని ఆధార్ కార్డు కావాలంటే పంపిస్తా వాట్సాప్ లో. దేనికి ఏం మాట్లాడతారు మాతో? ఇక్కడికి అరే మేము ఇక్కడ రండి. పోలీస్ స్టేషన్ కంటే ఒక రిసెప్షన్ ఉంటది. ఏది ఉన్నా అక్కడ మాట్లాడతాము. ఏదైనా ఉన్నా సాల్వ్ చేస్తాం. ఎప్పుడు రావాలి? ఎవరు రావాలి? మీ దగ్గర బాధ్యతలు వస్తారు. మీడియా వాళ్ళు కాదు కదా. మరి మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం మీకు తెలుసా? అసలు అడిగిరా కనీసం? అదే అడుగుదామని సార్ రమ్మంటానని ఎందుకంటే మీరు అడగలే. ఏం కావాలి మీకు? అరే ఏం కావాలి? అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న దాడి జరిగింది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ విషయం మీద నేను మాట్లాడుకుంటున్నాను. మాకు సంబంధం లేదండి. మేము బయట మాట్లాడుకుంటున్నాం అంతేనా? మేము పోలీస్ స్టేషన్కి వచ్చింది కాబట్టి మాకేం అవసరం? పోలీస్ స్టేషన్ రాలేదు. బయటనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. సార్ అవసరం వచ్చినప్పుడు సార్ దగ్గరికి వస్తాం. ఆల్రెడీ పొద్దున ఫోన్ చేసినాము. ఆ పిల్లర్ నెంబర్ ఒక నిమిషం అమ్మా. పొద్దున ఫోన్ చేసినాము సిఐ గారితో. ఆ పిల్లర్ నెంబర్ మీరు చెప్తున్నటువంటి పిల్లర్ నెంబర్కు లెఫ్ట్ ఉంటేదంటే మాది వస్తుంది, రైట్ ఉండేదంటే రాజేంద్ర నగర్ వస్తుంది. నేను ఎంక్వైరీ చేసి కంపల్సరీ ఫైర్ చేస్తానని మరి చెప్పిండు. అంతా పోలీస్ స్టేషన్తో మాట్లాడాల్సిందంటే మాట్లాడుకున్నాము. అదంతా అయిపోయింది. ఇవి మేము తీసుకుంటున్నది బయట అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కాబట్టి బయట తీసుకున్నాం కాబట్టి క్లియర్ గా మేము కనబట్టేటే తీసుకున్నాం. అలా తప్పేమున్నది? మీకు వచ్చిన సమస్య ఏమున్నది చెప్పండి. మీరు వచ్చారు కాబట్టి సార్ పోలీసు వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడినాం సార్. అయిపోయింది. అవసరం లేదు. ఆయనతో మాట్లాడే పరిస్థితి రాలేదు. ఇంకా మాకు అత్తాపూర్ పోలీసు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి రాలేదు. అసలు మాకేమున్నాయండి లోపల? ఏం తెలియకుండా కాదు, అన్ని తెలిసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి బయట తీసుకున్నాము, మాట్లాడుతున్నాము. మీకు ఆ విషయం తెలియక మీరు మీడియా అయితే మన ఒకటి ఏదైనా తీసుకునేటప్పుడు ఎవరు అనుమతి తీసుకుంటారా తీసుకోకుండా అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏం చెప్పిందంటే పోలీస్ స్టేషన్ ఒక్క నిమిషం సార్ వచ్చి మాట్లాడతా సుప్రీంకోర్టు మాకు తెలుసు, మాకు అన్ని తెలుసు. సార్ వచ్చి అడుగుతా సుప్రీంకోర్టా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ సుప్రీంకోర్టు? ఎందుకు బాగుపడుతున్నావు మధ్య? సుప్రీంకోర్టు గౌరవం తీర్పులే పోలీస్ స్టేషన్ లో వీడియో తీసుకోమంటున్నాడే ఏ సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు అబ్బనా
అబ్బనా ఏ అబ్బనా ఏం మాట్లాడుతున్నాడండి ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు సార్ పొద్దున నాగేశ్వరరావు గారు మీ పొద్దున ఫోన్ చేసామా మీరు ఏమని చెప్పారు పిల్లర్ సార్ ఒక్క నిమిషం పిల్లర్ నెంబరు 193కి అంటే 139 130 ఒక్క నిమిషం సార్ సార్ మీ వాళ్ళు మాట్లాడుతున్నాడు ఇదని కరెక్ట్ బ్లాక్ మెయిలింగ్ ఎవరు చేయలేదండి బ్లాక్ మెయిలింగ్ చేయలేదు మీరు పొద్దున ఫోన్ చేసి మాట్లాడండి మీకు క్లియర్ గా మీరు ఏమన్నారు రాజమండ్రి వస్తామో మాకు అసలు తెలియదు అన్నారా అయిపోయిందా ఇప్పుడు వాళ్ళు బాధితులు బయట తీసుకుంటున్నాం సార్ సార్ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ రావడానికి మేమే చెప్పినాం ఆల్రెడీ మేము బయట మాట్లాడుకున్నాం హలో 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 మీరు కెమెరాలు గుంజకండి కెమెరాలు లాగకండి సార్తోనే మాట్లాడుతున్నాం కదా సార్తోనే మాట్లాడుతున్నాం కదా మరి ఎందుకు మీరు బయట తీసుకోవాలంటే మీరు అక్కడ పోయి బయట తీసుకుంటున్నామండి పోలీస్ స్టేషన్ ముందర పెట్టొద్దు మీరు ఎందుకు పెట్టదు సార్ సైడ్ తీసుకోండి మీరు సుప్రీం కోర్టు వాళ్ళు పోలీస్ స్టేషన్ కత్తిరి న్యాయం చేస్తాడు ఎవరు ఇంకా ఇంకా ఎంక్వైరీ జరగలేదు దాడి అవును ఎవరు కలవలేదు కదా మా కాడికి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిరా ఎవరు పిటిషన్ పిటిషన్ ఇప్పుడు లోపలికి వచ్చే పిటిషన్ తీసుకోవాలంటే దాడి రాత్రి జరిగిందండి సార్ మేము చాలా జాగ్రత్తనే మాట్లాడినాం ఆయన వచ్చి ఏ సుప్రీంకోర్టు ఏ అబ్బా ఏ అబ్బానా చేయబడుకోండి సార్ ఇప్పుడు సార్ మొత్తం ఆధారాలు సార్ ఆయన అట్లా మాట్లాడే కరెక్ట్ కాదు ఈయన సార్ మీరు మర్యాదగా మాట్లాడండి మీరు తప్పు పడతలేను ఒక్క విషయం ఆయన ఎట్లా మాట్లాడు మీరు మాట్లాడే విధంగా మాట్లాడి ఆయన వచ్చింది ఆయన ఎట్లా మాట్లాడు ఏ కోర్టు ఏందన్నట్టు సార్ ఎవరు న్యాయం ఎవరు చేస్తారు సార్ మీ అక్కడికి వచ్చిర్రు సార్ ఒక మీడియా న్యాయం చేయదా కలిసి కదా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత ఇన్స్పెక్టర్ ఉంటాడు మరి వాళ్ళకి కలిసి సార్ మేము నిన్న రాత్రి పిటిషన్ ఇచ్చినాం సార్ ఇది ఇట్లా అయిందని చెప్పేసి మాకు చెప్తే మేము చేయమా మరి మీ అందరిని తీసుకొని వస్తేనే న్యాయం చేస్తారా న్యాయం గురించి కాదండి అసలు ఏం జరుగుతుందో తెలియదు మాకు తెలియదు చెప్పాలి కదా మాకు ఆ విషయం కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అయింది ఆమె ఏమన్నది ఇంక ఎఫ్ఐఆర్ చేయలేదు అంటున్నాడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తారు అంటున్నాడు పిటిషన్ తీసుకోలేదు ఏం జరిగిందో అనుకోలేదు పోయింది కదా ఓ మాట్లాడుతున్నా ఆగ్రహం తొందరపడితే ఎట్లా మరి మేము కనీసం వీడియో తీసుకుంటా అంటే కూడా పోలీస్ స్టేషన్ వీడియో తీసుకోవాలి సార్ తీసుకోవద్దు అట్లా ఎవరు చెప్పారు సార్ ఏ రూల్ ప్రకారం ఏ రూల్ ప్రకారం తీసుకోవచ్చు ముంబై హైకోర్టు తీర్పిచ్చింది సుప్రీం కోర్టు తీర్పిచ్చింది పోలీస్ స్టేషన్ అని సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్పి తీర్పిచ్చింది అవన్నీ ఉన్నాయి కదా సార్ రూల్స్ ఒక్క నిమిషం పక్కకు పెట్టి నువ్వు మాట్లాడు ఏం మాట్లాడుతాం సార్ ఇది ఉండే తప్పు మాట్లాడుతున్నాం సార్ మేమన్నా మీకు సంబంధం లేదు ఈ విషయం ఓకేనా అసలు మేము ఈ పోలీస్ సంబంధం లేకుండా బయట మాట్లాడుకుంటా అంటే మీరు లోపల తీసుకొచ్చేదాన్ని అర్థమైందా మరి ఎందుకు ఆయన ఆఖరికి ఏ సుప్రీంకోర్టు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు సార్ మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడారు ఓకేనా మేము ఇప్పుడే చెప్తున్నా కదా నేను ఇంత సీఏ గారితో మాట్లాడిన విషయం కూడా చెప్పినా కదా ఆయనతోనే మాట్లాడినా కదా మీకు తెలియదు కథలు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ మేము ఫస్ట్ మీరు కాదండి లోపలికి వచ్చాము చాలా సేపటి ఉన్నాము ఏమైంది సార్ అంటే వాళ్ళ దగ్గరికి పోయేసి ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం చేయండి సార్ ఎఫ్ఐఆర్ అంటే మా సిస్టర్ మీద కొంచెం సీరియస్ అయ్యారు సార్ ఏదమ్మా ఏం మాట్లాడుతున్నా మేము ఎంక్వైరీ చేసే వరకు మేము చేయమని మేము మీద సీరియస్ అయ్యాడు మేము అన్నాము సార్ ఉన్నారా అని కూడా అడిగాము సార్ ఉన్నారు లోపల అంటే మేము మాట్లాడతామంటే లేదు ఇక్కడ రండి ముందుగాల మీరని ఇక్కడ పిలిచేమన్నారు కంప్లైంట్ ఇచ్చారంటే కంప్లైంట్ కాపీ తీసుకొని ఫోన్ నంబర్లు అంటే అందులో ఉన్నాయంటే వాళ్ళని ముందు అక్కడ కంప్లైంట్ చేసి వచ్చి మేము అన్నాం సార్ కంప్లైంట్ కాదు సార్ ఎఫ్ఐఆర్ కావాలి మాకు అని అంటే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు అంతే సార్ దగ్గరికి మమ్మల్ని మూవ్ కానియలేదు బస్ మరి ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే సార్ దగ్గర రండి అని అంటున్నారు కదా అదే కదా మమ్మల్ని అనలేదు సార్ దగ్గరికి రమ్మని మేము అడిగాము సార్ ఉన్నారా అని మేమే అడిగాము ఇంకొకటి ముల్లన్న ఉద్యమకారులు చెల్లి అని చెప్పు నేను కూడా అంతేగా అన్ని ఉద్యమకారులమండి మా అన్నయ్య ఉద్యమకారే మురళీధర్ మా సిస్టర్ ఉద్యమకారి మా అమ్మ పిన్నీలు 1956-60 అంజమ్మ లలిత అనే వ్యక్తులు మా సొంత పిన్నమ్మలు కూడా అప్పటి నుండి కూడా ఉద్యమకారులు అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి బ్రతకడానికి వచ్చిండ్రు అన్నారు కదా స్వతంత్రం కన్నా ముందు నుంచి పటాన్ చెరువు మెదక్ డిస్టిక్ లో పహానీలు చూడండి మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చిన అది చాలా బాధ అనిపిస్తుంది కదా మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము మాకెక్కడి నుంచి వచ్చినా
థర్డ్ ఎక్కడి నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అనడం ఏంటండి? అనుకుంటూ కొట్టడం ఏంటి? లేదండి మాకు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడనేనండి మరి పట్టాంచారు ఇక్కడనే మాది కూడా ల్యాండ్ అండి. దానికోసమేనండి ఆ 75 acres ఎవరు ముఖ్యం సార్ అని చెప్పండి ఐలాపూర్ ముఖ్యంకు ఆయనకి ఇచ్చినామని ఆయన గొంత పెట్టాం అది రాష్ట్రం కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ ఇక్కడ తెలియకుండా మమ్మల్ని ఇబ్బంది మమ్మల్ని అది విల్లాస్ అయిపోయింది. టెన్షన్ లో ఉన్నామండి మేము చాలా అండి. అప్పుడు కూడా అండి 2013 నుండి అండి మేము నా మీద చంపేస్తామని బీహార్కి మనుషులు తెచ్చి చంపేస్తామని ₹1 ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా? ఇంకా ఏదంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపల వేసి స్కూల్లోకి పంపించకుండా లోపల పెట్టి పాములు వదలడము తేలు వదలడం ఇక్కడ కుంకుమ పసుపులు అలాంటి చేసి అక్కడ కూడా ఇప్పుడు నేను మూవ్ చేయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు కూర్చోబెడతారు. పోలీసులకు 20-30 లక్షలు ఇస్తారు. నన్ను మీద కేసు నేను ఎవరైనా తెలంగాణ ఉద్యమ దా మీద ఏం కేసు ఫైల్ ఏం కేసు ఫైల్ ఉంది నా మీద రౌడీ షీటర్. నేను ఒక రౌడీ షీటర్ నాన్ని ఎనీ టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది. నేను రౌడీ షీటర్ ఎందుకు అవుతానండి? నేను అది ఇంకా ఎవరు లేరా అండి రౌడీ షీటర్ ఎందుకు అవుతాను? మా మీద ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. ఇలాగా చేస్తున్నారండి. నమ్మకం లేదండి. ఇంకా ఎంక్వైరీ పిటిషన్ తీసుకొని పిటిషన్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అది మీకు తెలుసా? మీకు చెప్పిలా? ఇప్పుడు అన్నం ఎఫ్ఐఆర్ కావాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. అంటే ముందుగానే ముందు చెకప్ చేయరంట. మేము అదే అడిగాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేస్తాం. ఏమోనండి మాకు తెలియదు. నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పట్టంచెరు పహానీలలో చూడండి ఎంజాల ముత్తయ్య, ఎంజాల ఎల్లయ్య, పెద్ద ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ముత్తయ్య, నారాయణ స్వామి, ఇవి మొత్తం పహానీలు చూడండి. మాది 300 ఎకరాల ల్యాండ్ అండి. ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే ఎంజాలని చెప్పి కూర్చొని మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినాము. ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మమ్మల్ని బ్రతకడానికి వాసులమే మీరే ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది. మీరు బ్రతకండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసి మీరు బ్రతకండి. మా మీద దాడులు చేయకండి. అయినా అండి ఈ మార్వాడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. మార్వాడిలా మొన్ననే జరిగింది కదండి మోండా మార్కెట్ ఎక్కడో, మళ్ళీ ఇది సెకండ్. అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి ఇక్కడ వచ్చి. నిజంగా 50 మంది, 2 పిల్లలు, మా ఒక్క సిస్టర్ చంపడం నా దగ్గరికి వెళ్ళి వచ్చింది. అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది. అదే మా పటంచెరు ల్యాండ్ విషయంలోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము. ఉన్నారా? అక్కడి నుంచే వచ్చింది పిల్లల్ని పట్టుకొని అక్కడ టార్గెట్ చేసి అడిగిండ్రు. రిక్వెస్ట్ కాదు ఇవ్వకపోతే ఇక్కడ ఉండొద్దు, 24 hours లో ఖాళీ చేసేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం మేము. అతను మార్వాడి అతను అన్న ఇది అంటే ఇది హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు హిందువులేనా? ఏంటి మేము ఎట్లా కనిపిస్తున్నాం అండి? వాళ్ళు అంటున్నారు మరి మేము వినండి, మేము 300 కాపులం అండి. హిందువులం కాదా? 300 కాపులం మేము. ఇంకా వాడు మార్వాడిగాడు, మేము 300 కాపులం చెప్తున్నా కదా. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు, అక్కడ వెళ్ళి అడగండి పటన్ చెరువులో. మేము మా తాతయ్య వాళ్ళు జమీందారులం. మేము రెంటెడ్ హౌస్ ఏనండి. ఉన్నదంతా మందికి పెట్టేసాము. అక్కడ కోట్లు తిరుగుతున్నాము, ఇక్కడ రెంట్ హౌస్లలోనే ఉంటున్నాం మేము.